ఇండ్లల్ల చోరీలు చేసిన దొంగలను పట్టుకొని పొట్టు పొట్టుగొట్టే పబ్లిక్ ను చాలా మందినే చూసినాం గాని దొంగతనం చేసిండని చెప్పి ఓ దొంగని పోలీసోళ్ళు ఎట్లా చిత్రహింసలు పెడుతున్నారో చూడుండ్రి. పేయి మీద బట్టలిప్పేసి మెడల చెప్పుల దండలేసి మరీ ఊరేగింపు చేసిండ్రు జమ్మూ కాశ్మీర్లున్న పోలీసోళ్ళు. అయితే అసలు ముచ్చటేందంటే ఆడున్న దవాఖాన్ల మందులు కొనుక్కోనికి ఓ ఆయన దగ్గర 40,000 మాయం చేసిండట గీ దొంగోడు. ఇక పైసల కోసం దొంగెమ్మడివాడి ఉరికిన బాధితుడి మీద కత్తితోనే అటాక్ చేసిండట. కాని మొత్తానికి ఎట్లనో అట్లా గీ దొంగోని పట్టుకొని గట్టిగానే 4 అరుచుకున్నారట ఆడున్న పబ్లిక్. అటెంకలా దొంగోని పోలీసులకు అప్పచెప్పిండ్రట. దొంగోడు చేసింది తప్పే కావచ్చు, కానీ పట్టుబడ్డ దొంగోని పబ్లిక్ చేతుల పచ్చడి కాకుండా కాపాడాల్సిన బాధ్యత పోలీసోళ్ళది కదా. కాని గీ ముచ్చటెరకై ఆడికచ్చిన పోలీసోళ్ళు మాత్రం గట్ల చెయ్యలే. దొంగతనం చేసిండని పబ్లిక్ కంటే ఎక్కువ గీళ్లే పొట్టు పొట్టు కొట్టిండ్రట పాపం. ఇక పట్టుబడ్డ దొంగోని చేతులను కట్టేసిన పోలీసోళ్ళు అని మెడకు చెప్పుల దండలేసి జీపు బ్యానెట్ మీద కూసోబెట్టిండ్రు. మరి పోలీసోళ్ళు గీ దొంగోని మీద గింతగానం ఏం పగబెట్టుకున్నారో ఏందో తెలియదు గాని ఇక మల్లో మల్లక గిసొంటి దొంగతనాలు చేసే ఆలోచన కూడా రావద్దని చెప్పి గల్లి గల్లి తిప్పుకుంటా ఊరేగింపు చేసిండ్రట గిట్లా. అయినా దొంగతనం చేస్తే అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకుపోవాలే. అటెంకలా కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం శిక్షించాలే, గంతేగాని పోలీసోళ్ళైనంత మాత్రాన చట్టాన్ని చేతులకు తీసుకొని ఇష్టం వచ్చినట్లు చేస్తా అంటే ఎట్లా అని కొందరు మానవతావాదులు కోపానికి అచ్చటాలకు పోలీసోళ్ళ మీద విచారణకు ఆర్డర్ వేసిండట ఎస్పీ సారు. మొన్నట్ల గిట్లనే గంజాయి స్మగ్లింగ్ చేసిండ్రని ఏపీల 3 నడి రోడ్డు మీద తీసుకొచ్చి పొట్టు పొట్టు కొట్టిండ్రు పోలీసోళ్ళు. దొంగతనాలు నేరాలు చేసుడు తప్పే, దాని మీద విచారణ చేసి శిక్షించనీకి కోర్టులున్నాయి. గంతేగాని చట్టాన్ని చేతులకు తీసుకొని పోలీసోళ్ళు అత్యుత్సాహం చూపెట్టాల్సిన అవసరం లేదని గరమైతుర్రు చాలా మందికి ముచ్చటెరకైన పబ్లిక్.